కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. జడ్పీటీసీలను కాపాడుకునే పనిలో వైసీపీ పడింది. ప్రత్యేక వాహనాల్లో పలువురు జడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోవైపు తాము పోటీలో ఉండబోమని కూటమి నేతలు ప్రకటించారు. అయినా అభద్రతా భావంలో వైసీపీ నాయకత్వం ఉంది. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు 24 మంది జడ్పీటీసీలు అవసరం. వైసీపీ ఇప్పటికే 30 మంది జడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించడంతో కడప జడ్పీ చైర్మన్ పీఠం ఎన్నిక రసవత్తరంగా మారింది. రైట్, ఇటు కడప జిల్లాలోని క్యాంపు రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని జెడ్పీటీసీలు ఎంపీపీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతూ ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేశాడు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అక్కడ గెలవడంతో తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ తోనే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ రావడంతో రేపు 27వ తేదీ ఎన్నిక ఉంది. అయితే ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీలందరినీ సమాయత్తపరుచుకునే పనిలో భాగంగా ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. జెడ్పీటీసీలందరినీ కూడా క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితి. నిజానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. 50 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 49ని వైసీపీనే గెలుచుకుంది. ఒక్కటే టీడీపీ గెలిచింది. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక 7 నుంచి 10 మంది జెడ్పీటీసీలు టీడీపీలోకి మారారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీ ఉంది. నిన్న క్యాంపుకు తరలించిన వారిలో కూడా 30 మందిని క్యాంపుకు తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకోవాలంటే 24 మంది జెడ్పీటీసీలు అవసరమవుతారు. ప్రస్తుతానికైతే 30 మందిని క్యాంపుకు తరలించారు. ఒకవేళ ఆ 30 మందిలో కొంతమంది ఒక 5-6 మంది అటు ఇటు అయితే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వాళ్ళు వైసీపీ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళందరినీ హైదరాబాద్ తరలించారు. ఆ 27వ తేదీ వరకు కూడా వాళ్ళందరినీ అక్కడే ఉంచి ముందు రోజు అంటే 26వ తేదీ నైట్ అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఎన్నికకు పాల్గొనేలాగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కూటమి పార్టీలన్నీ కూడా విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అసలు మెజారిటీ లేదు కాబట్టి మనం ఈ ఎన్నికల్లో నిలబడి అబాస్ పాలు